హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవకృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. ఓజీ నుంచి ఒక బిగ్ అప్డేట్ రావడం జరిగింది. అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే ఓజీ ప్రీమియర్స్ ఎక్కడి వరకు వెళ్ళాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ సినిమా నుంచి 2 సాంగ్స్ బయటకు వచ్చాయి. ఆ 2 సాంగ్స్ కూడా ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. అలాగే ఈ సినిమాకి సంబంధించిన 3వ సాంగ్ పైన తమన్ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే వర్క్ చేస్తున్నాడు. సో ఆ విషయం గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ముందుగా తమన్ ఏం చేస్తున్నాడు అనే విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే తమన్ ప్రజెంట్ ఇండియాలో లేడు, లండన్కి వెళ్ళాడు. ఏదైతే ఓజీ పని మీద మన ఓజీ కోసం ఇంకొక అద్భుతమైన సాంగ్ అయితే తమన్ ప్లే చేస్తున్నాడు. ఒకసారి దానికి సంబంధించి ఆయన ఎక్స్లో పోస్ట్ చేస్తాడు. ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. సో ఏంటంటే తమన్ ప్రజెంట్ లండన్లోనే అబ్బే స్టూడియోలో దాదాపు 117 మంది మ్యూజిషియన్స్తో, అంటే ఎవరైతే సంగీత విద్వాంసకారులు ఉంటారో వాళ్ళతో ఒక సాంగ్ అయితే షూట్ చేస్తున్నాడు. సో ఆ సాంగ్ సంబంధించి ఏంటంటే మనోడు క్యాప్షన్లో ఏం పెట్టాడంటే వాట్ ఏ గన్ డే అని చెప్పి లవ్ సింబల్ని బ్లాక్ కలర్లో పెట్టాడు. అలాగే మనోడు క్యాప్షన్ పెట్టాడు. ఏదైతే మనోడు ప్లే చేస్తున్నాడో ఒక్క 5 సెకండ్స్ వినిపిస్తాను చూడండి ఒకసారి. సో ఏంటంటే అది జపనీస్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి మనోడి మ్యూజిక్ అయితే ప్లే చేస్తున్నాడు. దానికోసం దాదాపు 117 మందితో కలిసి వర్క్ చేస్తున్నాడు. సో ఇక్కడ క్యాప్షన్ ఏం పెట్టాడంటే జపనీస్ టైగర్ #OG BGM 2 డ్రాగన్స్ ఎత్తేసాడు. మరి ఏ విధంగా ఇస్తున్నాడు, ఆల్రెడీ దీనికి సంబంధించిన లిరిక్స్ ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నాయి జపనీస్ సంబంధించి. అలాగే దానికి సంబంధించి జపనీస్ మ్యూజికే మనోడు ప్లే చేస్తున్నాడు. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా కనిపిస్తుంది. సో తమన్ ప్రజెంట్ ఓజీ వర్క్ మీద చాలా బిజీగా ఉన్నాడు. ఆల్రెడీ 2 సాంగ్స్ వచ్చాయి. ఆ 2 సాంగ్స్తో పాటు ఇంకో సాంగ్ అయితే మనోడు ఆన్ ద వేలో ఉంచుతున్నాడు. సో తమన్ అప్డేట్ ఇదనమాట. అలాగే ఓజీ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ ఇప్పటివరకు ఎంత వెళ్ళడం జరిగింది అనే విషయం గురించి కూడా మాట్లాడుకున్నట్టయితే ఓజీ సంబంధించిన ప్రీమియర్స్ 2 డేస్ బ్యాక్ అయితే 1 మిలియన్ టచ్ అయింది. అండ్ ప్రజెంట్ ఈ రిపోర్ట్ వచ్చేసి 1.25 మిలియన్ ని దాటి అలా ముందుకెళ్తుంది. ఇప్పటివరకు మన ఇండియన్ హిస్టరీలో ఇప్పటివరకు ఎక్కువ ప్రీమియర్స్ దాకా వసూలు చేసిన సినిమా ఏదంటే కల్కి సినిమా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. $2.77 మిలియన్ తో నెంబర్ 1 పొజిషన్లో ఉంది. బట్ సినిమా రిలీజ్ కావడానికి ఇంకా దాదాపు 2 వారాల పైగా సమయం ఉంది. ఇప్పుడు ఓజీ సినిమా వచ్చేసి ఇప్పటివరకు దాదాపు $1.25 మిలియన్ దాటి ఇంకా ముందుకెళ్తుంది. ఇంకా సమయం ఉంది, 2 వారాల సమయం ఉంది. కాబట్టి మరి కల్కి రికార్డ్ని కొడుతుందా, టచ్ చేస్తుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ మూవీకి సంబంధించి ఓజీ మూవీకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే ఈ సినిమా నుంచి మనకి సెప్టెంబర్ 15న ఒక సాంగ్ అయితే రాబోతుంది. మరి ఇదే సాంగ్ వస్తుందా, వేరే ఏదైనా సాంగ్ వస్తుందా తెలియదు. కానీ అనదర్ 5 స్టోమ్ ఈస్ గెటింగ్ డ్రాప్డ్ ఆన్ సెప్టెంబర్ 15th. సో సెప్టెంబర్ 15న ఓజీ సినిమా నుంచి మనకు సాంగ్ వస్తుంది. అలాగే సెప్టెంబర్ 18న ది బిగ్ స్క్రీన్ విల్ షేక్ విత్ హయ్యర్ పవర్ అని చెప్పి, అంటే ఖచ్చితంగా ఒక ట్రైలర్ అయితే రాబోతుంది. మనకు టైగర్ రిలీజ్ చేస్తున్నారు. సో 25th మనకు సినిమా వస్తుంది. అంటే 1 వీక్ ముందు మనకు ఓజీ మూవీకి సంబంధించిన ట్రైలర్ వస్తుంది. సో ఇక్కడ ఫ్యాన్స్ తరపు నుంచి చిన్న రిక్వైర్మెంట్ ఏంటంటే, మన తెలుగు ఫ్యాన్స్ నుంచి కాదు, నార్త్ ఫ్యాన్స్ నుంచి రిక్వైర్మెంట్ ఏంటంటే, సినిమాకి సంబంధించి రీసెంట్గా ఏదైతే గ్లిమ్స్ వచ్చిందో, గ్లిమ్స్ ముందు తెలుగులో రిలీజ్ అయింది. ఆ తర్వాత 2 రోజుల తర్వాత ఆ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ హిందీలో, తమిళ్లో వచ్చింది. సో ఈసారి ఫ్యాన్స్ ఏం కోరుకుంటారంటే ట్రైలర్ వచ్చేసి అన్ని లాంగ్వేజ్ల్లో ఒకేసారి రిలీజ్ చేస్తే బాగుంటుంది. మెయిన్గా ఏంటంటే నార్త్ ఆడియన్స్ ఈసారి చాలా హైప్తో ఉన్నారు ఈ సినిమాని. యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ సినిమా హరిహర వీరమల్లు సినిమాకి నార్త్ ఆడియన్స్లో అంత హైప్ లేదు. బట్ ఈసారి బాగా హైప్ ఉంది. ఎందుకు అంటే కారణం ఇది. సుజిత్ ఏదైతే గ్లిమ్స్ రిలీజ్ చేశాడో, గ్లిమ్స్లో మనకు ఇమ్రాన్ హష్మిని ఈ విధంగా చూపించాడు. టైగర్ 3లో కూడా ఇమ్రాన్ హష్మి విలన్గా నటించాడు. బట్ ఆ సినిమాలో ఈ విధంగా చూపించలేదు. బట్ ఈ సినిమాలో ఈ విధంగా చూపించాడు సుజిత్. సో మనోడికి పాస్ మార్కులు ఇచ్చేయడం జరిగింది. అలాగే విలన్ అయినా సరే, హీరోనైనా సరే ఎలా చూపించాలి అనేది ఖచ్చితంగా మన సౌత్ డైరెక్టర్లకు తెలిసినంత బాగా బాలీవుడ్ డైరెక్టర్ తెలియదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు ఇమ్రాన్ హష్మి, సుజిత్ గారు అనమాట. జస్ట్ ఈ గ్లిమ్స్ వల్ల సినిమా హైప్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. అలాగే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్, సో 2 ఈవెంట్లు ఉంటాయి. ఒక ఈవెంట్ డేట్ మాత్రం రావడం జరిగింది, ఇంకో ఈవెంట్ డేట్ మాత్రం రాలేదు. సెప్టెంబర్ 20th ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఉండబోతుంది. సో 20వ తారీఖున విజయవాడలో ఉండబోతుంది. సో 15వ తారీఖు సినిమా నుంచి ఒక సాంగ్ వస్తుంది. అలాగే 18వ తారీఖున సినిమా నుంచి ట్రైలర్ వస్తుంది. అలాగే 20వ తారీఖున ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో ఉండబోతుంది. అలాగే హైదరాబాద్లో కూడా ఒక ఈవెంట్ ఉండబోతుంది. డేట్ అయితే అనౌన్స్మెంట్ కాలేదు. బట్ దీనితో పాటు ఏంటంటే ఆడియన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అంటే సినిమాకి సంబంధించి అయితే ప్రమోషన్ ఉంటుందో ప్రమోషన్ చేయగలగాలి. మెయిన్ నార్త్ ఇండియాలో కూడా ప్రమోషన్ చేయగలగాలి. ఈ మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ముంబైలో ఒక ప్రమోషన్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే నార్త్ ఆడియన్స్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు ఇస్తామో అన్నప్పుడు మనం డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉండాలి కదా. మరి ఆ విధంగా హైప్ ఉన్న సినిమాకి, పొటెన్షియల్ ఉన్న సినిమాకి ప్రమోషన్ చేయకపోతే బాగుండదు. ప్రమోషన్ చేస్తేనే సినిమా హై లెవెల్లో వెళ్తుంది. మొదటి రోజు అద్భుతమైన ఓపెనింగ్ తెచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. బేసిక్గా ఓజీ సినిమా కోసం ఇంతకుముందు ఓన్లీ తెలుగు ప్రేక్షకులు మాత్రమే ఎదురు చూస్తారు. బట్ ఇప్పుడు తెలుగు ప్రేక్షకులతో పాటు నార్త్ ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అలాగే ఓవర్సీస్లో ఎలాంటి విధ్వంసం క్రియేట్ అవుతుందో మన అందరికీ తెలిసిన విషయమే. సో ఫైనల్గా ఏంటంటే చిన్న రిక్వైర్మెంట్ ఏంటంటే సినిమాకి సంబంధించిన ట్రైలర్ని అన్ని లాంగ్వేజ్లో ఒకేసారి రిలీజ్ చేయాలి. అలాగే సినిమాకి సంబంధించిన ప్రమోషన్ చేస్తే బాగుంటుంది. నార్త్ ఇండియాలో కూడా సినిమాకి సంబంధించిన ప్రమోషన్ చేస్తే సినిమాకి మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్స్ వచ్చే అవకాశం
అవకాశం ఉంటుంది. సో ఫైనల్గా ఇవ్వనమాట ఓజీ మూవీకి సంబంధించిన అప్డేట్స్. అయితే ఈ 2025 సంవత్సరం ఏదైతే ఉందో ఈ సంవత్సరం మన తెలుగు ఇండస్ట్రీకి అంతగా బాగలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం మొదలైన కా నుంచి ఇప్పటి వరకు దాదాపు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఒక్క మూవీ కూడా 500 కోట్లు అందుకోలేదు. ఈ నెల మనకు 2 పెద్ద మూవీస్ రాబోతున్నాయి. ఒకటి మిరాయి మూవీ వస్తుంది, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా వస్తుంది. సో మిరాయి మూవీ కూడా 500 కోట్లలో అడుగు పెట్టాలి, అంతకంటే పైకి వెళ్ళాలి. అలాగే ఓజీ మూవీ కూడా 500 కోట్లను దాటి 1000 కోట్ల వైపు వెళ్ళాలని చెప్పి కోరుకుందాం. సో ఫైనల్గా ఓజీ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేసే అవకాశం ఉంటుంది అని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి.